మళ్ళీ లాస్ట్ సీజన్ లో శివాజీ గారు ఆ బొక్కలో బిగ్ బాస్ అని ఒక చిన్న మాట అన్నది అది పెద్ద సీరియస్ అయింది. అలాంటిది బిగ్ బాస్ పెళ్ళం అలిగింది అనుకుంటా, బిగ్ బాస్ బయాస్డ్ ఉన్నాడు, పెద్ద పదాలు వాడిండు అన్న. నిజం చెప్తున్నా, పెద్ద పదాలు వాడిండు. ఈ జోక్ అన్నాడు. అరే నువ్వు జోక్ అయితే కంటెస్టెంట్స్ మీద భయ్, నువ్వు కంటెస్ట్ మీద నబీల్ అభివృద్ధి మీద, పృథ్వీ మీద, నిఖిల్ మీద, నువ్వు జోకులు బాస్ మీద ఎట్టేస్తా అది కరెక్ట్ కాదా? సో ఖచ్చితంగా అన్న బిగ్ బాస్ అయినా అంటే ఒక లైన్ ఆఫ్ ఏదో ఇచ్చిన లైన్ లెక్క చెప్పిండు కానీ మీరు జోకు లేదు అని. కానీ నాగార్జున మాత్రం బెల్ట్ తీసుకొని అందుకొని కొట్టడమే. ఇక పైకి వస్తే ఎలిమినేషన్ టైంలో కూడా అసలు రెస్పెక్ట్ ఉండదు అన్న. ఇక రెడ్ కార్డ్ చూపించింది. రెడ్ కార్డ్ కాదు, రెడ్ కార్డ్ అనేది ఇక అంటే ఎలిమినేషన్. ఇక ఎలిమినేట్ పక్కా డోర్లు రెడీగా ఉన్నాయి కదా నాగార్జున. రెడ్ కార్డ్ చూపించిండు అన్న. అది కాకుండా మనోడికి ఇవాళ రేపట్లో ఉన్నట్టే ఉన్నాయి నూకలు. సో ఇక బయటికి రావడం పక్కా. ఎందుకంటే ఒకవేళ లాస్ట్ నుండి రెండో పొజిషన్లో ఉన్న ఆ లాస్ట్ వన్ తీసేసి వీడిని పెడతారు, ఈయన్ని పెడతారు ఖచ్చితంగా. అబ్బాయి నవీన్ అయితే కష్టం. కంటెంట్ ఇవ్వడం కాదు, ఆయన ఇక్కడ పక్కన ఎవరైతే ఆ టీంలో ఈయనని చీఫ్ అనేసరికి ఇలా టెంప్ట్ అయిపోయాడు. ఇలా ఈ ఐదుగురిని నవ్విపియాలి, ఈ ఐదుగురితో ఎంటర్టైన్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్ మీద ఆయన వీళ్ళకి కంటెంట్ ఇద్దాం అనుకున్నాడు. జనాలకి కాదు, బిగ్ బాస్ కాదు, వీళ్ళకి కంటెంట్ ఇద్దాం, వీళ్ళకి మనం మన లెవెల్ పెంచుకుందామని చీఫ్ అనేది తెచ్చిపోయాడు. చదువు అడ్డం పడతారు రేపు. ఆయనతో పోల్చారు కదా శివాజీ గారు. శివాజీ గారు ఏం మాట్లాడినా ఒక మీనింగ్ ఉంటుంది. ఆ పొజిషన్లో జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లా రియాక్ట్ అవుతారు. ఈయన అరే జనాలు కూడా ఉరే వీడంటండేరా అన్న ఆ లెవెల్లో రియాక్ట్ అయ్యాడు. నీకు గేమ్ అర్థం కానప్పుడు ఆయన కరెక్ట్గానే బిగ్ బాస్ సీజన్ అనేది సీజన్ స్టార్ట్ ముందే ఏ రోజు ఏం పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటుంది. నీకు బిగ్ బాస్ గేమ్ తెలియదు, బిగ్ బాస్ అసలు మర్చిపోయిండు అనుకుంటా, బిగ్ బాస్ పిల్లలతో గొడవపడి గేమ్ మర్చిపోయిండు అని చెప్పేసి ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన అనేసిండు. అన్నప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒక మాట కూడా అనలేదు. ఇక నవ్వుకుంటే పేరు సర్లే వీడికి మూడిందే అని అనుకున్నారు కానీ మనసులో. కానీ అలా ఇప్పుడు అట్లా అన్నా కూడా బిగ్ బాస్ అక్కడ సీరియస్ అయిన తర్వాత కూడా సారీ చెప్పమన్నా కూడా నేను తప్పు చేయలే, నేనేం చేసిన బిగ్ బాస్ రూల్స్ పాటించిన కదా, ఎందుకు బిగ్ బాస్ అంటే అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు రూల్ పాటించి అందరు రూల్ పాటించారు. బిగ్ బాస్ ని గెలికింది ఎవరు? ఈయనే. సో ఈయన కామెడీ చేసి జోకులు చేసి నేనే. సో ఈయనే అని చెప్పిన సారీ బిగ్ బాస్ ఇంకోసారి అన్నా కూడా ఏమో అప్పటికప్పుడు దగ్గర నేను అనలే బిగ్ బాస్. ఒకవేళ నిజంగానే నీ జోకుల వల్ల నా జోకుల వల్ల హట్ అయితే నేను ఇంకోసారి చెప్పను బిగ్ బాస్, కావాలంటే కన్వెన్షన్ రూమ్లోకి వచ్చి సారీ చెప్తా అంటే ఈయన తప్పు చేసినా కూడా ఆయన ఒప్పుకోవట్లే. అరే నా వల్ల తప్పు అయింది, నేను కామెడీగా చేసిన. ఇప్పుడు నాగార్జున సార్ ముందు కాళ్ళు పెట్టి దండం పెట్టినా కూడా నాగార్జున వినడన్నా. నాగార్జున అసలు నాగార్జున అన్నా కూడా ఒప్పుకుంటాడేమో కానీ బిగ్ బాస్ అంటే మాత్రం ఎందుకు ఒప్పుకోరన్నా. ఎందుకంటే జనాలు బిగ్ బాస్ ని ఒక లెవెల్లో చూడాలి, అప్పుడే టీవీలో చూడలేతారు. అసలు అక్కడే ఉన్నదాన్ని తీసి పడేస్తే బిగ్ బాస్ వల్ల చాలా మంది పేరు వచ్చిన వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ ని తక్కువ అంచనా అయితే ఎట్లా?